నిన్నటి రోజు టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా టీడీపీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమా వ్యాఖ్యలు? వచ్చే ఎన్నికల్లో 2024లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు రావాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాలు ఏకపక్షంగా ఉండాలి. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగు జాతి కోసం అహర్నిశాలు కృషి చేస్తాం. ఇవి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు. అసలు నేను అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? దానికి ఆన్సర్ చెప్పాలి చంద్రబాబు నాయుడు. కేవలం 22 నెలల్లో 3,56,655 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినందుకు మీకు ఓట్లేయాలన్నా? రైతులను నట్టేట ముంచినందుకు ఓట్లేయాలన్నా? మొక్కజొన్న రైతులు, జొన్న రైతులు, టమోటా, ఉల్లి, చీని, మామిడి, అరటి, మిర్చి, పసుపు, పొగాకు ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించక, కొనుగోలు కేంద్రాలు తెరవక, రైతులు లబోదిబోమని ముత్తుకుంటూ ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని నట్టేట ముంచినందుకు మీకు ఓట్లేయాలన్నా? సూపర్ 6 హామీల్లో యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 22 నెలలైనా 30 పైసలు కూడా ఇవ్వకుండా వాళ్ళను మోసగించినందుక మీకు ఓట్లేయాలి? ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి నమ్మించి ఆడబిడ్డలను మోసగించినందుకు మీకు ఓట్లేయాలన్నా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే సామాజిక పెన్షన్లు ఇస్తామని చెప్పి వాటిని నమ్మించి ఇవ్వకుండా మోసగించినందుకు మీకు ఓట్లేయాలన్నా? రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టినందుకు మీకు ఓట్లేయాలన్నా? రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కేంద్రం నుండి తెప్పించనందుకు మీకు ఓట్లేయాలన్నా? కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనందుకు మీకు ఓట్లేయాలన్నా? దుగరాజపట్నం దగ్గర మేజర్ ఓడరేవును నిర్మించనందుకు మీకు ఓట్లేయాలన్నా? రాజధానికి కేంద్రం నుండి గ్రాంట్ రూపంలో నిధులు తెప్పించకుండా అప్పు చేసి రాజధాని నిర్మిస్తూ ఉన్నందుకు మీకు ఓట్లేయాలన్నా? బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం నత్తనడక సాగుతూ ఉన్నందుకు మీకు ఓట్లేయాలన్నా? ఈ రాష్ట్రాన్ని ఈ 22 నెలల కాలంలో మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసినందుకు మీకు ఓట్లేయాలన్నా? దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోలు, డీజిల్ కొరత ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినందుకు మీకు ఓట్లేయాలన్నా? దేనికి ఓట్లేయాలి మీకు? తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందంట. ప్రస్తుత పరిస్థితి చూస్తే మీ పాలనలో తెలుగు జాతి అంతరించిపోయే పరిస్థితి కనపడతా ఉంది. గత జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో 85 జారీ చేశాడు. అది ఒక చారిత్రక తప్పిదం. మరి అదే జీవోను కొనసాగిస్తూ ఉన్నారు చంద్రబాబు ప్రభుత్వం. తెలుగుదేశం పాలనలో జీవో కొనసాగుతూ ఉంది. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. ఇదేమి విచిత్రము! తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు.
మన 10th క్లాస్ పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా తెలుగు భాషలో తెలుగు మాధ్యమంలో రాయలే. అంతా ఆంగ్ల మాధ్యమం, కొందరు ఉర్దూ, కొందరు ఒరియా, కొందరు కన్నడ, కొందరు తమిళ్. తెలుగు మాధ్యమంలో ఒక్కరు పరీక్ష రాయలేదు. దాన్ని బట్టి రాష్ట్రంలో తెలుగు భాష దుస్థితి అర్థమవుతా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఏనాళ్ళు అవసరం లేదు, సమీప కాలంలోనే తెలుగు భాష అంతరించిపోతుంది. తెలుగు భాష అంతరించిపోయినాక తెలుగు జాతి అంతరించిపోతుంది. శ్వాస ఆగితే మనిషి చస్తాడు, భాష ఆగితే జాతి చస్తుంది. తెలుగు జాతి చనిపోయినాక నీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఇప్పటికైనా ఎన్టీ రామారావు పట్ల చిత్తశుద్ధి ఉంటే, తెలుగు భాష పట్ల చిత్తశుద్ధి ఉంటే, తెలుగు జాతి పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 85 రద్దు చేయాలి. ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని అటు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో కంపల్సరీ చేయాలి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు అటు ఉన్నత విద్యా ప్రవేశాలలో, ఉద్యోగాల ఎంపికలో 2% అదనపు మార్కులు కలపాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.